నమస్తే, డి న్యూస్ కి స్వాగతం. నేను పద్మావతి. వార్తల్లో ముఖ్యాంశాలు. ప్రజాబంధు ప్రగడ కోటయ్య 111వ జయంతి కలెక్టరేట్లో ఘన నివాళులు అర్పించిన అధికార యంత్రాంగం, ప్రజాప్రతినిధులు, చేనేత సంఘాల నాయకులు. 2 ఏళ్ల కూటమి ప్రభుత్వ సంక్షేమ పథకాలు, అభివృద్ధి గురించి ఇంటింటికి చేరవేయాలన్న మంత్రి డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి. మారిటైమ్ బోర్డు చైర్మన్ దామచర్ల సత్య. 27 నుంచి ఇంటింటికి టీడీపీ ప్రచారం. కాక్రోచ్ ఆందోళనతో కేంద్రం తలొగ్గి విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా. ప్రజాస్వామిక విజయమని కాంగ్రెస్ సంబరాలు. చేనేత కార్మికుల సంక్షేమానికి, హక్కుల సాధనకు జీవితాంతం కృషి చేసిన మహనీయుడు ప్రజాబంధు ప్రగడ కోటయ్య అని జిల్లా రెవెన్యూ అధికారి పి వెంకటరమణ అన్నారు. ప్రకాశం భవన్లో ప్రజాబంధు కీర్తిశేషులు ప్రగడ కోటయ్య 111వ జయంతి వేడుకను ఘనంగా నిర్వహించారు. ప్రగడ కోటయ్య చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ప్రగడ కోటయ్య ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే కాకుండా దేశవ్యాప్తంగా చేనేత రంగానికి, నిరుపేద చేనేత కార్మికుల సంక్షేమానికి చేసిన సేవలు చిరస్మరణీయమని డిఆర్ఓ కొనియాడారు. 1915 జూలై 26న జన్మించిన కోటయ్య తన జీవితాంతం చేనేత వర్గాల హక్కుల సాధనకే పనిచేస్తున్నారన్నారు. 1952 నుండి 1962 వరకు ఉమ్మడి మద్రాసు రాష్ట్ర శాసన సభ్యునిగా, అనంతరం ఆంధ్రప్రదేశ్ శాసనమండలి సభ్యునిగా, రాజ్యసభ సభ్యునిగా సుదీర్ఘకాలం ప్రజాప్రతినిధిగా సేవలందించారన్నారు. శాసనసభలోనూ, పార్లమెంట్లోనూ చేనేత రంగానికి ప్రత్యేక బడ్జెట్ కేటాయింపులు, మగ్గాలకు ఉచిత విద్యుత్ సబ్సిడీల సాధన కోసం ఆయన నిరంతరం గళమెత్తారని విమర్శించారు. శాసనసభలోనూ, పార్లమెంట్లోనూ చేనేత రంగానికి ప్రత్యేక బడ్జెట్ కేటాయింపులు, మగ్గాలకు ఉచిత విద్యుత్ సబ్సిడీల సాధన కోసం ఆయన నిరంతరం గళమెత్తారని వివరించారు. సహకార రంగాన్ని బలోపేతం చేయడం, ఆప్కో స్థాపనలో ప్రగడ కోటయ్య అత్యంత కీలక పాత్ర పోషించారని డిఆర్ఓ తెలిపారు. సుమారు 16,000 ఎకరాల భూమిని పేదలకు పంపిణీ చేయడంతో పాటు చేనేత కార్మికుల సంక్షేమానికై ప్రత్యేక నిధి బదులు భూ వసతి, విద్యుత్, మగ్గాల నియంత్రణ చట్టం తెచ్చేలా ప్రభుత్వాన్ని ఒప్పించిన ధీశాలి అని ప్రశంసించారు. కేవలం రాజకీయం, కార్మిక సంక్షేమమే కాకుండా విద్యాభివృద్ధికి కూడా విశేష కృషి చేశారని, చీరాలలో ఆంధ్రకేసరి ప్రకాశం జూనియర్ కళాశాల, ఎడ్యుకేషనల్ సొసైటీని స్థాపించి వేలాది మంది విద్యార్థుల భవిష్యత్తుకు బాటలు వేశారని పేర్కొన్నారు. 75 ఏళ్లకు పైగా సుదీర్ఘ ప్రజా జీవితంలో ఆయన అందించిన అసమాన సేవలకు గాను ప్రజలు ఆప్యాయంగా ఆయనను ప్రజాబంధు అని పిలుచుకుంటున్నారని తెలిపారు. ఆయన చూపిన బాట, ఆశయాలు నేటి తరానికి ఎంతో స్ఫూర్తిదాయకమన్నారు. ఏడీఎంబీ రామయ్య, డిఓఏ వెంకటేశ్వర్లు, ఏడీఓ టి వెంకటేశ్వర్లు, చేనేత విభాగ అధికారులు, చేనేత సంఘాల నాయకులు ప్రగడ కోటయ్య సేవలను స్మరించుకుంటూ ఘనంగా నివాళులర్పించారు. మరి ప్రగడ కోటయ్య గారు చేనేత వర్గాలకు సంబంధించి దీనబాంధవుడు ఆయన మన రాష్ట్రంలో పుట్టడం మనకి చాలా గర్వకారణం. ఆయన జూలై 26, 1915 సంవత్సరంలో జన్మించడం జరిగింది. మరి ఆయన మొట్టమొదటి నుంచి కూడా గాంధేయవాది. ఆయన చదువుకునేది తక్కువైనా కానీ చాలా విజ్ఞానాన్ని పెంపొందించుకున్నారు. ముఖ్యంగా వీరు పొన్నూరులో వారు ఎస్ఎస్ఎల్సీ చదివి అంచెలంచెలుగా వారు స్వాతంత్ర సమరంలో కూడా పాల్గొనడం కూడా జరిగింది. గాంధీ గారితో పాటు ఆయన కూడా సత్యాగ్రహంలో కూడా పాల్గొన్నారు. వారు ముఖ్యంగా 1952 నుంచి 1962 వరకు కూడా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో, ఉమ్మడి మన మద్రాస్ ప్రెసిడెన్సీలో మీరు మా ఆఫీస్కు దరఖాస్తు చేస్తే మేము వస్తాం మీ దగ్గరికి. మీ పేర్లు, మీ అడ్రస్ ఇప్పుడు మా ఆఫీసులో ఇచ్చి వెళ్ళండి. మేమే వచ్చి మీ దగ్గరికి మేము కలెక్ట్ చేస్తాం ఇన్ఫర్మేషన్. అదే ఒకటి. తర్వాత పెన్షన్స్, ఇప్పటి వరకు గవర్నమెంట్ ఇచ్చిన పెన్షన్స్లో అర్హత ఉండి రాని వాళ్ళు ఎవరన్నా ఉన్నారా? ఓకే, వాళ్ళది కూడా మేము మీకు పరిశీలించి అది కూడా చేస్తాము. తర్వాత పోతే ముద్రా రుణాలు మీకు ఎలిజిబిలిటీ ఉన్న వాళ్ళందరికీ ఇప్పిస్తాము. తర్వాత పెన్షన్స్ ఒకటి ఇప్పిస్తున్నాము, ఉచిత కరెంట్ ఒకటి ఇప్పిస్తున్నాము.
రేపు ఆగస్టు 7వ తేదీ నుంచి మన గౌరవ ముఖ్యమంత్రి గారు 25,000 రూపాయలు చేనేత కార్మికుల నైతన్న భరోసా కింద ప్రతి సంవత్సరం ఇవ్వబోతా ఉన్నాము. అది కూడా మీ దగ్గరకు వచ్చి ఏ కార్మికుడు, ఏ అర్హత గల కార్మికుడిని కూడా వదలకుండా అందరికీ ఇప్పించే బాధ్యత మేము తీసుకుంటాము. మీరేమి సందేహించవలదని మూలంగా మీకు సవినయంగా మనవి చేస్తున్నాం. పర్చూరు నియోజకవర్గ చినగంజాం టోల్గేట్ వద్ద కారు దగ్ధమైంది. రాజమండ్రి నుంచి ఒంగోలు వెళ్తున్న ఓ ప్రయాణికుడు కొమ్మమూరు కాలువ వద్దకు వచ్చేసరికి కారులో నుంచి శబ్దం రావడంతో కారును రోడ్డు ప్రక్కన ఆపి చూడగా ఒక్కసారిగా మంటలు వ్యాపించడంతో పూర్తిగా దగ్ధమైంది. వెంటనే కారు యజమాని పరుగులు తీశాడు. రెండేళ్ల కూటమి ప్రభుత్వంలో అందించిన సంక్షేమ పథకాలు, చేపట్టిన అభివృద్ధి పనుల గురించి టీడీపీ శ్రేణులు ఇంటింటికి తిరిగి ప్రజలకు వివరించాలని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి కోరారు. ఈ నెల 27 నుండి జరగనున్న టీడీపీ ఇంటింటి ప్రచార కార్యక్రమంపై సూరారెడ్డిపాలెం దామచర్ల సత్య కార్యాలయంలో జరిగిన కొండేపి నియోజకవర్గ టీడీపీ విస్తృత స్థాయి సమావేశంలో మంత్రి మాట్లాడారు. దేశంలో ఏ రాష్ట్రంలో ఇవ్వని విధంగా కూటమి ప్రభుత్వం సామాజిక భద్రతా పెన్షన్లు అందిస్తుందన్నారు. ఇప్పటికే ఇళ్లు ఇవ్వడం జరిగిందని, ఇళ్ల స్థలాలు కూడా ఇచ్చేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. సూపర్ 6 హామీలను అమలు చేస్తుందన్నారు. టీడీపీ శ్రేణులు రోజుకు 30 ఇళ్లు తిరగాలని, ఒక్కో ఇంటి వద్ద 3 నిమిషాలు తగ్గకుండా ఉండి ప్రభుత్వ సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాల గురించి వివరించాలని కోరారు. పొగాకు రైతులకు రాష్ట్ర ప్రభుత్వం అండగా ఉంటుందన్నారు. రైతులకు గిట్టుబాటు ధర వచ్చేందుకు సీఎం చంద్రబాబు కృషి చేస్తున్నారన్నారు. ఇంటింటికి కార్యక్రమాన్ని మన పార్టీ తీసుకెళ్దాం. తెలుగుదేశం పార్టీ 2 ఏళ్ల నమ్మకం, 2 ఏళ్లలో అభివృద్ధి, సంక్షేమం అనేటువంటి పేరుతో ఈ 2 సంవత్సరాలు మనం చేసినటువంటి పనులని తీసుకెళ్ళి చెప్పేటువంటి ఆలోచన మనం చేయగలం. కానీ మీ అందరూ నేను అడుగుతారు గ్యారంటీగా, ఇళ్ళకి పోతే పిక్చర్లు అడుగుతున్నారు, ఇళ్ళకి పోతే మా ఇల్లు ఏదో అడుగుతున్నారు. అందువల్ల మేము ఏం భయపడలేదు, అందరిలో ఉన్నటువంటి ప్రశ్న అందరి పాటని ఎమ్మెల్యేలు కూడా చెప్పేటువంటిది. నేను చెప్తున్నాను, కొద్ది నెలల్లో తప్పనిసరిగా పెన్షన్ ఇస్తాం. ఇవి ఇచ్చిన తర్వాతనే మేము అవసరం మీరు తిరగండి, మీరు రాసుకోండి, అర్జీలు తీసుకోండి, డేటా కూడా మనకు అవసరం. కానీ పెన్షన్లు ఇస్తాం. అదేవిధంగా ఇల్లు కూడా ఇచ్చారు. ఇల్లు ఇస్తే కేంద్రం ఏం చేస్తుందంటే డైరెక్ట్గా ఈ ఊళ్ళో లబ్ధిదారుల పేరు టిక్కు పెట్టిస్తే హౌసింగ్ డిపార్ట్మెంట్ అలా కాకుండా వాళ్ళకి ఇల్లు ఇస్తే ఎవరు కట్టుకుంటారో వాళ్ళకి ఇద్దామనే దాని మీద ఆలోచన జరుగుతుంది. 3వది ఇళ్ల స్థలాలు. చాలా మంది మా ఊళ్ళో 50 మందికి ఇళ్ల స్థలాలు కాబట్టి అర్జీలు ఇస్తున్నారు. అలా కాకుండా మీరు అర్జీలు కలెక్ట్ చేసుకొని ఒకటి సంతకం పెట్టించుకొని ప్రతి మీరు ఐడెంటిఫై చేసినటువంటి 10 కుటుంబాలు 15 కుటుంబాలు వ్యక్తిగతంగా ఒక్కొక్క అర్జీ సపరేట్గా తహసీల్దార్కి ఇవ్వాలి. ఆ కామన్గా లిస్టు నాకు ఇస్తే ఆ లిస్టు నేను పంపిస్తాను. ఇండివిజువల్ అర్జీలు ఈ లిస్టు కలిపి మీరు తహసీల్దార్కి సబ్మిట్ చేసుకున్నట్టయితే దానిలో వెరిఫై చేసుకొని అవసరం కొత్త ఇళ్ల స్థలాలు డేటా కూడా ఇస్తారు. రైతుకి బ్యారెన్కి ఒక 60,000 ఉంటే మనవాళ్ళు చెప్తున్నారు, మాకు ఒక కూలీ డబ్బులు అడుగుతున్నారు, మేము అప్పు తెచ్చాము, కారణం డబ్బులు అడుగుతున్నారు అన్నారు, ఖర్చులు చేతులు అవట్లేదు అంటున్నారు. కాబట్టి బ్యారెన్కి ఒక 60,000 వడ్డీ లేని లోన్ ఇస్తే ఒక 2 ఏళ్ళు 3 ఏళ్ళు పెట్టి అదే తిరిగి బోర్డులు చెల్లించుకునేటువంటి లోన్ ఏమైనా ఇస్తామని ఒక ప్రతిపాదన పెట్టారు. బ్యారెన్ మొత్తానికి ఒక 50,000 రూపాయలు ఇచ్చారు. చివరిలో నష్టం కింద నష్టపడ్డారనేది 3వ ప్రతిపాదన. పోయినసారి మనం ఇచ్చినట్టుగా 2,000 రూపాయలు ఇచ్చినట్టుగా ఈసారి కూడా బిడ్డకి ఒక 1,500 2,000 ఏదో ఒకటి ప్రతిపాదన చేద్దామన్నారు. ఇవాళ ఈ ప్రతిపాదనతో వచ్చారు. అదేవిధంగా పొగాకు కంపెనీ వాళ్ళతో కూడా మాట్లాడడం జరిగింది. వాళ్ళు కూడా మొత్తం కొనుగోలు చేసి మీరు రైతుల లాభాల్లో ఉన్నప్పుడు మీరు ముందుకెళ్ళారు. ఈరోజు కూడా మీరు కూడా కొద్దిగా ముందుకు రావాలని చెప్పడంతో మా కంపెనీ చైర్మన్తో మాట్లాడుకొని సోమవారం వస్తామని చెప్పేసి టొబాకో బోర్డు అంటే వాణిజ్య శాఖ అధికారులు కూడా తెలియజేశారు. ఇది ఈరోజు జరిగినటువంటి
కొండేపి నియోజకవర్గంలో జరిగిన 500 కోట్ల రూపాయల అభివృద్ధి పనుల గురించి ఇంటింటికి వెళ్లి ప్రజలకు చెప్పాలని మారిటైమ్ బోర్డు చైర్మన్ దామచర్ల సత్య కోరారు. గత ఎన్నికల్లో మంత్రి స్వామిని 25,000 ఓట్ల మెజారిటీతో గెలిపించారని, మేము జవాబుదారీతనంగా పనిచేస్తున్నట్లు చెప్పారు. సెప్టెంబర్లో పొన్నలూరు సంగమేశ్వరరావు ప్రాజెక్టు భూమి పూజ చేసేందుకు సీఎం చంద్రబాబు వస్తున్నారని తెలిపారు. ప్రతి గడప తొక్కండి, సూపర్ 6 గురించి వివరించండి అన్నారు. త్వరలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికలను సీఎం చంద్రబాబు, టీడీపీ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ నారా లోకేష్ అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారన్నారు. 2024లో టీడీపీ కోసం కష్టపడిన వారిని స్థానిక ఎన్నికల్లో నిలబెడతామని స్పష్టం చేశారు. కొండేపి నియోజకవర్గంలో అన్ని స్థానాల్లో అభ్యర్థులు గెలిచే విధంగా కష్టపడి పనిచేయాలని సత్య కోరారు. ఈ రోజు మనం అభివృద్ధి చేయడానికి ఇక్కడికి వచ్చింది. మీరందరూ 25,000 ఓట్ల మెజార్టీతో ఈ నియోజకవర్గంలో గెలిపించినప్పుడు మేము మీకు జవాబుదారీతనంగా ఉంటాం, అభివృద్ధిలో రాజీ లేకుండా పోరాడతామని కూడా మరొకసారి మీకు తెలియజేస్తా ఉన్నాం. అలాగే ఈరోజు ఈ 2 సంవత్సరాల్లో మన నియోజకవర్గంలో సుమారుగా 500 కోట్ల రూపాయలు అభివృద్ధి చేసిన మన మంత్రి స్వామి గారికి మీరందరూ ప్రత్యేకంగా అభినందించాలి. ఒకసారి మీరు ధన్యవాదాలు కూడా తెలియజేయాలి. రేపు నాకున్న సమాచారం ప్రకారం సెప్టెంబర్లో మన ప్రీతం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు మన కొండేపి నియోజకవర్గానికి వచ్చే అవకాశం ఉంది. పొన్నలూరు మండలానికి అది కూడా మన సంగమేశ్వరం ప్రాజెక్టుకి ఆ రోజు భూమి పూజకి ఆయన రావడం జరుగుతూ ఉంది. కాబట్టి మనం ఎన్నికల్లో ఏదైతే చెప్పామో సంగమేశ్వరం ప్రాజెక్టు అది కూడా మీ అందరి కళ కూడా నెరవేరబోతూ ఉంది. అలాగే ఈరోజు మళ్ళీ రోడ్లు కానీ చాలా మంది మన దావుగుంట రోడ్లు, టెంపుల్ రోడ్లు అడుగుతూ ఉన్నారు. దానికి కూడా మన మంత్రి గారు మీకు క్లారిటీ ఇవ్వడం జరిగింది. ఏదున్నా మన అభివృద్ధితో పాటు సంక్షేమం కూడా మనం చేస్తున్నాం. కానీ మనం చెప్పుకునే విధానంలో మనం కొంచెం వెనకబడతా ఉన్నాం. కాబట్టి మీరు కూడా అటు రాష్ట్రంలో ఉన్న పరిస్థితులు కూడా మీరు అర్థం చేసుకోవాలి. ఇంటింటికి టీడీపీ కార్యక్రమాన్ని పార్టీ క్యాడర్ ప్రతిష్టాత్మకంగా తీసుకుని ముందుకు సాగాలని టీడీపీ ఒంగోలు పార్లమెంట్ నియోజకవర్గ అధ్యక్షుడు, కనిగిరి శాసనసభ్యులు డాక్టర్ ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి అన్నారు. వైసీపీ హయాంలో మనం ఏ విధంగా ఇబ్బంది పడ్డామో పార్టీ శ్రేణులు గుర్తుంచుకోవాలన్నారు. స్థానిక సంస్థల ఎన్నికలలో నామినేషన్ కూడా వేయకుండా ఎంతగా అడ్డుకున్నారో గుర్తుపెట్టుకోవాలన్నారు. సీఎం చంద్రబాబు ఏ కార్యక్రమం చేపట్టినా అది మనందరి భవిష్యత్తుపై ఆధారపడి ఉంటుందని, దాన్ని దృష్టిలో ఉంచుకుని ఇంటింటికి టీడీపీ కార్యక్రమం విజయవంతం చేయాలన్నారు. టంగుటూరు మండల పార్టీ అధ్యక్షుడు చంద్రశేఖర్, కొండేపి అధ్యక్షుడు వసంతనాయుడు, జరుగుమల్లి అధ్యక్షుడు పోకూరి రవి, పొన్నలూరు అధ్యక్షుడు అనుమోలు సాంబశివరావు, మర్రిపూడి అధ్యక్షుడు శ్రీనివాసరెడ్డి, సీనియర్ నాయకులు బెల్లం జయంత్ బాబు, కర్ణ కోటిరెడ్డి, బెజవాడ వెంకటేశ్వర్లు, వేల్పుల సింగయ్య తదితరులు పాల్గొన్నారు. మొదటిది చేతులతో సరిగ్గా పట్టకుండా చూసుకోవాలి. తిరస్కరిస్తుంది. మనందరం మర్చిపోయి మీ అందరికి గుర్తుందో లేదా వైసీపీ వాళ్ళు మనల్ని అంటే ఏ విధంగా వెంటాడారు. కానీ ఈరోజు మన కార్యకర్తలు ఏంటంటే సత్య చెప్పినట్టు వైసీపీ కార్యకర్తలు ఏదో మనకు ఓటు వేస్తారని మీరు భ్రమలో ఉంటున్నారు. ఎలక్షన్ రోజు పోయినసారి మన లాగి బయట వేసారు, నామినేషన్ కూడా వేయలేదు. వేసిన నామినేషన్ తీయడం మిడ్ నైట్ సాయంకాలం 5 గంటలకు అయిపోయినా కూడా రాత్రి 9 గంటల దాకా రాకున్న పరిస్థితులు ఉన్నాయి. అవి దయచేసి గుర్తుపెట్టుకోండి. మనము మన కుటుంబ సభ్యులు ఏదైనా చరిత్ర ఏదైనా పొరపాటు మాట్లాడుకుంటాం తప్ప అవతల వాళ్ళకి అవకాశం ఇవ్వదు. వాళ్ళు ఏదైనా ఓటు చేస్తారని క్రమంలో తప్పు చేస్తున్నారో అవి మటు దయచేసి ఎవరు చేయొద్దు. మనందరం కలిసి చేయాలి. రేపు ఇప్పుడు ఇచ్చిన ఈ కార్యక్రమాన్ని ఒక సైంటిఫిక్ వేలో ప్రజెంట్ చేయడం జరుగుతాం. ఇది ఇక్కడ కాదు, భారతీయ జనతా పార్టీ అవలంబిస్తున్న పద్ధతిని ముఖ్యమంత్రి గారు కూడా ఇక్కడ అవలంబిస్తూ ఉన్నారు. ఎందుకంటే ఏమి లేని పశ్చిమ బెంగాల్లో తిరిగి బీజేపీ అధికారంలోకి వచ్చింది. మనకు కార్యకర్తలు ఉన్నారు, ఒక పెద్ద కుటుంబం ఉంది, పెద్ద వ్యవస్థ ఉంది. కాబట్టి మనం సక్రమంగా చేసే 29లో అవలేలకు తెలుస్తామని అందరికీ తెలియజేస్తూ అందరం కష్టపడదాం, దాంట్లో ఆనందపడదామని తెలియజేస్తూ సెలవు దినం. జై హింద్, జై తెలుగు. ఒంగోలు నగర కాంగ్రెస్ కమిటీ ఆధ్వర్యంలో కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేసిన సందర్భంగా బాపూజీ మార్కెట్ కాంప్లెక్స్ లో మహాత్మాగాంధీ విగ్రహం వద్ద సంబరాలు చేశారు. బాణాసంచా కాల్చి ఆనందోత్సాహాలు వ్యక్తం చేశారు.
గత నెల రోజులుగా నీట్ పరీక్షల విషయంలోనూ సిబిఎస్ పరీక్షల నిర్వహణలోనూ కేంద్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని కాంగ్రెస్ పార్టీతో పాటు ఇతర సంఘాలు ఆందోళనలు చేపట్టాయని నాయకులు అన్నారు. విద్యార్థి సంఘాలు, కాంగ్రెస్ పార్టీ, ఇతర ప్రజాస్వామిక సంఘాలు చలో పార్లమెంటుకు పిలుపునివ్వగా పోలీసులు అడ్డుకొని బాష్పవాయువు లాఠీచార్జీ చేసి విద్యార్థులకు, కాంగ్రెస్ పార్టీ నాయకులకు, కార్యకర్తలకు తీవ్ర గాయాలైన సంగతి తెలిసిందేనన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీని ఇంటి నుంచి బయటకు రాకుండా అడ్డుకున్నారని ప్రకటన చేయడంతో తప్పనిసరి పరిస్థితుల్లో విద్యాశాఖ మంత్రిని రాజీనామా చేయించారని, ఢిల్లీలో జరిగిన హింసాత్మక ఘటనకు నైతిక బాధ్యత వహిస్తూ కేంద్ర హోంశాఖ మంత్రి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ఈ విజయం విద్యార్థులకు అంకితమన్నారు. పార్టీ జిల్లా అధ్యక్షుడు ఎస్కే సైదా, రాష్ట్ర కార్యదర్శి ఈదా సుధాకర్ రెడ్డి, నగర అధ్యక్షులు ఆదినారాయణ రెడ్డి, శ్రీపతి ప్రకాశం, శ్రీపతి సతీష్, గోరింట్ల కోటేశ్వరరావు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. అమిత్ షా రాజీనామా, డౌన్ డౌన్ బీజేపీ నాయకత్వం, జిందాబాద్ కాంగ్రెస్ పార్టీ, వర్ధిల్లాలి విద్యార్థుల ఐక్యత. ఏడు కోట్ల 50 లక్షల మంది విద్యార్థులు ఈ పేపర్ లీకేజీ వల్ల మరి ఇబ్బంది పడిపోయినటువంటి పరిస్థితి మనం చూసినట్లయితే మొన్న జరిగినటువంటి నీట్ పరీక్షల్లో 22 లక్షల మంది విద్యార్థులు పరీక్షలు రాసి పేపర్ లీకేజీ కావడంతో మరి పిల్లలు నిరాశ చెంది 22 మంది ఆత్మహత్య చేసుకున్నటువంటి పరిస్థితులు చూస్తూ ఉన్నాం. వీటన్నిటికీ వ్యతిరేకిస్తూ మరి రాహుల్ గాంధీ గారు అలాగే విద్యార్థులు మరి పెద్ద ఎత్తున ఆందోళన చేసినటువంటి పరిస్థితి. రాహుల్ గాంధీ గారిని ఏ విధంగా మరి అరెస్ట్ చేసి తీసుకెళ్లారో మనం చూసాం. ప్రియాంక గాంధీ గారిని, ఒక మహిళని కూడా చూడకుండా ఆమెని మగ పోలీసులు మ్యాన్ హ్యాండ్లింగ్ చేశారో కూడా మనం చూసాం. ఇవన్నీ చూస్తూ ఉంటే చాలా ఈ దేశంలో ప్రజాస్వామ్యం ఉందా అనిపిస్తూ ఉంది. ఈరోజు ధర్మేంద్ర ప్రధాన్ని మీరు రాజీనామా చేయించి చేతులు దులుపుకోవటం కాదు, అసలు దోషి ఎవరైతే ఉన్నారో ప్రధానమంత్రి గారు మోడీ గారు రాజీనామా చేయాలా. అలాగే విద్యార్థుల మీద దాడికి నైతిక బాధ్యతగా ఈ యొక్క కేంద్ర మంత్రి హోంశాఖ మంత్రులు అమిత్ షా గారు కూడా రాజీనామా చేయాలని చెప్పి మేము కాంగ్రెస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తూ ఉన్నాం. బీజేపీ, అమిత్ షా, మోడీ మెడలు వంచి కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ చేత రాజీనామా చేయించినటువంటి విజయం అది దేశ విద్యార్థులది, కాంగ్రెస్ పార్టీది, రాహుల్ గాంధీది అని చెప్పేసి మేము సగర్వంగా చెప్పుకుంటా ఉన్నాం. మరి రాహుల్ గాంధీ గారు నీట్ పేపర్ లీక్ అయిన దగ్గర నుంచి మరి గత 12 సంవత్సరాల్లో 152 సార్లు పేపర్ లీకేజ్ జరిగింది. దీనివల్ల ఎంతోమంది విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకున్నారు, వారి కుటుంబాలు వీధిని పడ్డాయి అని చెప్పేసి ఆయన చేసినటువంటి ఒక ఉద్యమం, ప్రజల్లో విద్యార్థుల్లో తీసుకొచ్చినటువంటి చైతన్యం, అది ఉద్యమ రూపంగా మార్చి నిన్న ఒక నెల రోజుల నుంచి సీజేపీ ఆధ్వర్యంలో మరి ధర్నా చౌక్ దగ్గర, జంతర్ మంతర్ దగ్గర నిరసన చేపట్టినటువంటి విషయం. మరి అమిత్ షా గారు ఈ నెల 20వ తారీఖున విద్యార్థులు పార్లమెంటు మార్చి సందర్భంగా విద్యార్థుల మీద లాఠీ చార్జీ, మరి పిల్లెట్ గన్స్ ఉపయోగించి పిల్లల మీద తుపాకుల మోత చేయించినటువంటి అమిత్ షా దీనికి బాధ్యత వహిస్తూ నరేంద్ర మోడీ క్షమాపణ చెప్పాలి పిల్లలకి. అలాగే అమిత్ షా ఏదైతే ఢిల్లీలో జరిగినటువంటి విద్యార్థుల మీద దమనకాండకి బాధ్యత వహిస్తూ మరి రాజీనామా చేయాలని చెప్పేసి మేము కాంగ్రెస్ పార్టీ తరఫున ఆయన డిమాండ్ చేస్తూ ఉన్నాము. నీట్ పరీక్షలు పేపర్ లీకేజ్ అయిన సందర్భంగా భారతదేశంలో 22 లక్షల మంది రాసే పేపరు, అది కేంద్ర ప్రభుత్వ ఆధీనంలో నడిచినటువంటి ఎగ్జామ్, అందులో కేంద్ర ప్రభుత్వం విఫలమైంది. ఆ విఫలమైనందువలన కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో దాని మీద అత్యంత ప్రయోగాత్మకంగా కోటాలో రాహుల్ గాంధీ గారు చాత్రోంక గుంజ్ అని పేరుతో అనేక పోరాటాలు చేశారు. ఆ పోరాటాల ఫలితంగా ఇవాళ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర గారు రాజీనామా చేశారు. ఆ సందర్భంగా ఇవాళ ఒంగోలు పట్టణంలో మేము విజయోత్సవ ర్యాలీ నిర్వహిస్తున్నాం. 9 నెలల కిందట మెగా డిఎస్సి ద్వారా 16,000 ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేస్తే వైసీపీ నేతలు ఇప్పుడు కుంభకర్ణ నిద్ర నుండి లేచి హడావుడి చేయడం అత్యంత ఆక్షేపణీయమని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి అన్నారు. రాష్ట్ర విద్యా వ్యవస్థలో
సమూల మార్పులకు శ్రీకారం చుట్టి సత్ఫలితాలు రాబడుతున్న విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ను రాజీనామా చేయమనే అడిగే హక్కు వైసీపీ నాయకులకు లేదని ధ్వజమెత్తారు. నీట్ పేపర్ లీకేజీ కారణంగా కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేస్తే రాష్ట్ర విద్యాశాఖ మంత్రి లోకేష్ను వైసీపీ వాళ్లు రాజీనామా చేయమనటాన్ని ఎలా అర్థం చేసుకోవాలని ప్రశ్నించారు. 33 కేసులకు పైగా నిందితుడిగా ఉన్న జగన్మోహన్ రెడ్డి 5 ఏళ్లు సీఎం పదవి వెలగబెట్టాడే గాని ఏనాడైనా నైతిక బాధ్యతతో రాజీనామా చేశారా అన్నారు. తెలుగుదేశం ప్రభుత్వం ఉన్నప్పుడే పలు ఉద్యోగాలు భర్తీ చేశామని, ఉపాధ్యాయ నియామకాలన్నీ కూడా అదే రీతిలో భర్తీ చేయడం జరిగిందన్నారు. నిర్మాణాత్మక ప్రతిపక్షంగా వ్యవహరించే సత్తా లేని వైసీపీ ప్రతి అంశాన్ని రాద్ధాంతం చేయడానికే పనిచేస్తుందని ఎద్దేవా చేశారు. తెలుగుదేశం ప్రభుత్వం ఎప్పుడున్నా కానీ ఉద్యోగాలు ఇచ్చింది. డిఎస్సీలన్నీ తెలుగుదేశం పార్టీలను ఇచ్చాం. ఈరోజు తెలుగుదేశం, జనసేన, బీజేపీల ఎన్డీఏ ప్రభుత్వం 16,000 డిఎస్సీ పోస్టుల ద్వారా ఉద్యోగాలు ఇస్తే 9 నెలల ఉద్యోగాలుంటే వీళ్ళు కుంభకర్ణులు నిద్రలు వేసినట్టు ఇప్పుడు ఏదో లేచి మాట్లాడుతున్నారు. వీళ్ళు రేజ్ చేసిన ప్రతి అంశానికి మా విద్యాశాఖ అధికారులు వివరణాత్మకంగా సమాధానాలు చెప్పారు. ఒక గ్రీవెన్స్ ఇస్తే ఆ వ్యక్తికి ఎందుకు ఇవ్వలేకపోయారో కూడా చెప్పారు. హారిజాంటల్ రిజర్వేషన్ అమలు చేయడం వల్ల ఇది జరిగింది. స్పోర్ట్స్ కోటా అనేది ఇది ఇంత వివరంగా ఇస్తే కొండంతా వెలికిన పడదామన్నట్టుగా చూసినట్టుగా ఎక్కడ చేశారు. మా అధికారులు మాట్లాడారు. ఇంకేం లేదు, కోర్టుకు వెళ్ళారు, కోర్టు తీర్పు పంపించింది. పార్లమెంటుకి వెళ్ళారు, వాయిదా తీర్మానం అన్నారు, అక్కడ రిజెక్ట్ అయింది. ఇక్కడ ఏదో నీట్ పేపర్ లీక్ అయింది. ఆ రోజు మళ్ళా మా ప్రభుత్వం అంగీకరించింది, ఎన్డీఏ ప్రభుత్వం. తర్వాత రీఎగ్జామినేషన్ చేసింది. ఈరోజు వచ్చేసి ఇక్కడ ఏదో జరిగింది అని చెప్పేసి లోకేష్ రాజీనామా అని అంటున్నారు. ఆ అడిగేటువంటి అర్హత, నైతిక హక్కు మీకు లేదు. రాజకీయాలు చేయాలనుకున్నప్పుడు రాజకీయం చేద్దాం, అంతేగాని మీలాగా తప్పుడు రాజకీయాలు మేము చేయటంలా, పుట్రపూరిత రాజకీయాలు మేము చేయట్లా, దుర్బుద్ధి రాజకీయాలు మేము చేయటంలా. ఈరోజు మీకు బాధ్యత కలిగితే ఈ రాష్ట్రంలో 5 ఏళ్ళు పరిపాలిస్తే చేత అయితే 2 మంచి సలహాలు ఇవ్వండి. ప్రజలకు ఉపయోగపడే సలహాలు మంచి అయితే మేము పాటిస్తాం. అంతేగాని ఇలాంటి విషత్వపూరితమైనటువంటి వాటి వస్తుంటే మీ కార్యకర్తలు కూడా రాని పరిస్థితుల్లో మీరు ఈరోజు కార్యకర్తను ఉత్సాహపరచాలని స్టేట్మెంట్ ఇస్తే ఎవరు యాక్సెప్ట్ చేసే పరిస్థితి లేదు. ఈరోజు విద్యా వ్యవస్థ సంస్కరణలు తీసుకొచ్చాం, విద్యా వ్యవస్థ బలోపేతం కట్టడి తీసాం. ఈరోజు ప్రభుత్వ విద్యార్థులకి వచ్చినటువంటి పేపర్ యాడ్ ఇస్తే స్కూల్స్లో నో బోర్డు పెడుతున్నాం, అంటే నో వేకెన్సీ బోర్డు పెడుతున్నాం అని గురుకుల పాఠశాల కావచ్చు, గవర్నమెంట్ స్కూల్స్ అనేవి మేము పెడుతున్నాం. ఈరోజు కేంద్రం కూడా ఈ రాష్ట్రంలో జరిగే విద్యా వ్యవస్థ ఎలా జరుగుతుందనే దాని మీద ఒక దృష్టి పెట్టడం జరిగింది. లెర్నింగ్ ఎక్సలెన్సీ ఇన్ ఆంధ్రప్రదేశ్ లీప్ అనేటువంటి దాన్ని ఈరోజు మేము ముందుకు తీసుకెళ్తున్నాం అనే విషయాన్ని కూడా గమనించుకోవాలి. అంతేగాని మీరేదో కోహనా పెట్టి క్యాండిల్ ప్రదర్శన అంటారు, మీ ఉనికి కాపాడే ప్రయత్నాలు మీరు చేస్తున్నాం. మేము ప్రజాస్వామ్యాన్ని కాపాడుతాం కాబట్టి, ప్రజాస్వామ్యాన్ని గౌరవిస్తాం కాబట్టి మీరు రోడ్డు మీద రాగలుగుతున్నారు. మీరు చేసినటువంటిది మా ఇళ్లకు తాళ్లు కట్టడం, మా ఇంటి చుట్టూ పోలీసులు పెట్టడం, మమ్మల్ని నిర్బంధించడం, మా కార్యకర్తను అక్రమ నిర్బంధాలు చేయడం, ఇలాంటి తప్పుడు పనులు మేము చేయడం లేదు. మేము డెమోక్రటిక్ వ్యాలీలో పోతున్నాం కాబట్టి మీరు మాట్లాడుతున్నారు. ఇలాంటి ప్రయత్నాలు మీరు ఎన్ని చేసినా ప్రజలకు మెరుగైన మౌలిక సదుపాయాలు కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమని చీరాల ఎమ్మెల్యే ఎంఎం కొండయ్య అన్నారు. నియోజకవర్గ అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తున్నామని తెలిపారు. ఎమ్మెల్యే ఎంఎం కొండయ్య చీరాల 10, 21 వార్డుల్లో 2 సీసీ రోడ్ల నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. తొలి ఏకాదశి సందర్భంగా ముత్యాలపేటలోని మహాలక్ష్మమ్మ అమ్మవారి చెట్టు వద్ద ప్రత్యేక పూజలు చేశారు. శ్రీ అవధూత మార్కెట్ బాబావారి 22వ ఆరాధన మహోత్సవాల్లో పాల్గొన్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో వర్షపాత పరిస్థితులు తక్కువగా ఉన్నందున ప్రజలందరూ నీటిని ఎంతో పొదుపుగా వాడుకోవాలని, వర్షపు నీటిని వడిసి పట్టేందుకు ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరించాలని అద్దంకి మున్సిపల్ కమిషనర్ రవీంద్ర అన్నారు. పరిస్థితుల నుండి
బయటపడడానికి ప్రతి ఇంట ఇంకుడు గుంతలను ఏర్పాటు చేసుకోవడం అత్యంత అవసరమన్నారు. ప్రతి ఒక్కరు కూడా నీటిని ఒడిచిపెట్టే విధంగా అంటే వాటన్నిటిని కూడా ఇంకుడు గుంటల ద్వారా నిల్వ చేసే విధంగా చర్యలు తీసుకోవాల్సిందిగా ప్రతి బిల్డింగ్ ఓనర్ని కోరుతా ఉన్నాం. భవిష్యత్తులో మరి ఇటువంటి విపత్కర పరిస్థితుల నుంచి బయటపడడానికి కానీ ప్రతి ఇంట్లో నుంచి నీటిని వాడుక నీటిని కూడా భూగర్భ జలాల్లోకి ఇంకించడానికి ప్రతి ఒక్కళ్ళు సహకరించాలని కోరుతాను. అదేవిధంగా ప్రస్తుతం మన అద్దంకి మున్సిపాలిటీకి సంబంధించి గుండ్లకమ్మ వాగులో కూడా నీరు కొంచెం తక్కువగా ఉన్నందువలన పట్టణ ప్రజలు కోరేది ఏంటంటే వచ్చిన నీటిని సద్వినియోగంగా వాడటం, అంటే రోడ్లు కడగడానికి కానీ గేదెలు కడగడానికి అట్టడానికి వాడకుండా ఓన్లీ డ్రింకింగ్ పర్పస్ ఇంటి గృహావసరాలకు మాత్రమే వినియోగించుకోవాల్సిందిగా కోరుతా ఉన్నాం. నీటిని వృధా చేయటం వలన రాబోయే రోజుల్లో ఇబ్బందికర పరిస్థితులు అయితే ఉంటాయి కాబట్టి మా పట్టణ ప్రజలను మరీ కోరుతా ఉన్నాం. ఏదైతే వేస్ట్ వాటర్ అనేది దానికి ఇంకుడు గుంటలోకి మళ్ళించటం, తర్వాత అనవసరమైనటువంటి వాడుక నీళ్ళు కొంతమంది నేను చూసినప్పుడు రోడ్లు కడుగుతూ ఉన్నారు, అలా కాకుండా గేదెలను కడగటం, ఇవన్నీ కూడా కొన్ని ఇష్యూస్ ఉన్నాయి. వాటిని అన్నింటినీ కూడా పైపు ట్యాపులకు ఉన్నటువంటి మూతలు పెట్టకపోవడం, ప్లస్ ఇంట్లో కూడా ఆ పైపు ట్యాపుకున్న మూతలు బజార్ ట్యాపుకున్న మూతలు తీసేయటం, ఆ నీళ్లు వేస్ట్ అవ్వటం, ఈ విధంగా ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ కింద సూత్రాలు పాటించుకుని ఈ ప్రతి ఇంట్లో కూడా ఇంకుడు గుంటలు ఏర్పాటు. ప్రపంచ స్థాయి బాక్సింగ్లో భారత్ నెంబర్ 1 కావడం ఖాయమని ద్రోణాచార్య అవార్డు గ్రహీత బాక్సింగ్ కోచ్ వెంకటేశ్వరరావు పేర్కొన్నారు. గతంలో అమెరికా, క్యూబా బాక్సింగ్లో అగ్రస్థానంలో ఉండేవారన్నారు. ప్రస్తుతం భారత్ 2వ స్థానంలో ఉందన్నారు. గతంలో బాక్సింగ్కు భారత్లో పెద్దగా ఆదరణ ఉండేది కాదని అన్నారు. కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం సహకారంతో ప్రతి జిల్లాలో ఖేల్ ఇండియా సెంటర్ ఏర్పాటు చేస్తున్నట్లు వెల్లడించారు. కోచ్తో పాటు పూర్తి స్థాయిలో ఎక్విప్మెంట్ ఏర్పరిచి అత్యుత్తమ బాక్సర్లుగా తీర్చిదిద్దనున్నట్లు వివరించారు. ప్రపంచ ఛాంపియన్ మేరీ కోమ్లో సెల్ఫ్ కాన్ఫిడెన్స్, ఫైటింగ్ నేచర్, హార్డ్ వర్క్ నేచర్, రిస్క్ టేకింగ్ క్వాలిటీస్ ఉండటం వల్ల ప్రపంచ ఛాంపియన్షిప్ పోటీల్లో 6 బంగారు పతకాలు సాధించినట్టు తెలిపారు. ఒలింపిక్స్లో కాంస్య పతకం సాధించినట్టు తెలిపారు. మేరీ కోమ్ వంటి వారిని స్ఫూర్తిగా తీసుకుని వేలాది మంది బాక్సింగ్ శిక్షణలో రాటు తెలుతున్నట్లు వెంకటేశ్వరరావు వివరించారు. నా పేరు ఇన్కూర్తి వెంకటేశ్వరరావు అండి. నేను మా బ్రదరు, మా ఫ్యామిలీలో మా ఎల్డర్ బ్రదర్ బాక్సింగ్ కోచ్ స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియాలో ఉమామేశ్వరరావు అండి. ఆయన డిఎస్డిఓ కూడా చేశాడు విశాఖపట్నం. అండ్ నేనేంటంటే వాళ్ళ దగ్గర బాక్సింగ్ నేర్చుకోవడం జరిగింది. తర్వాత నేను బాక్సింగ్ రంగంలో నేషనల్ వరకు ఆడడం జరిగింది. నేషనల్స్లో మెడల్ కూడా ఉంది. తదంతా నేను బాక్సర్స్లో కొంచెం ఇంజరీ అవ్వడం వల్ల నేను బాక్సింగ్లో డిస్కంటిన్యూ చేసి కోచింగ్లో ఇన్వాల్వ్ అవ్వడం జరిగింది. 85లో నేను పటియాలా నుంచి రేస్ డిప్లొమా తీసుకున్నాను, బాక్సింగ్ స్పెషలైజేషన్. తదనంతరం నేను వాలంటరీగా కోచింగ్ క్లబ్ స్టార్ట్ చేసి కోచింగ్ ఇస్తున్న టైంలో ఉద్యోగ ప్రయత్నాల్లో నాకు 90లో నాకు ఉద్యోగం స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా వాళ్ళు ఉద్యోగం ఇవ్వడం జరిగింది. నా ఫస్ట్ పోస్టింగు ఆర్మీ స్పోర్ట్స్ కంపెనీ పూణేలో, బాయ్స్ స్పోర్ట్స్ కంపెనీ పూణేలో. అప్పుడు జర్మనీ తర్వాత వరల్డ్ ఛాంపియన్షిప్స్ కూడా మేము పార్టిసిపేట్ చేయడం జరిగింది. దాని తర్వాత ఉమెన్ బాక్సింగ్ ఇండియాలో 1999 ఫస్ట్ స్టార్ట్ అయింది. అప్పుడు మేరీ కోమ్ వాళ్ళు ఫస్ట్ బ్యాచ్ ఉండే వాళ్ళు. అప్పటి నుంచి నేనేంటంటే నాకు ఉమెన్ విభాగంలో నాకు అవకాశం ఇచ్చారు. ఎందుకంటే నా దగ్గర కొంతమంది అమ్మాయిలు కూడా విశాఖపట్నంలో కొంతమంది ట్రైన్ చేయడం జరిగింది. కంటిన్యూ ఉమెన్ టీంతో పాటు వర్క్ చేశాను. మేరీ కోమ్, సరితాదేవి, వరల్డ్ ఛాంపియన్స్ రేఖాదేవి, మన ఆంధ్ర అమ్మాయిలు ఉషా, ఆమెకి కరెంట్ ధ్యాన్చంద్ అవార్డు ఇచ్చారు లాస్ట్ 2 years బ్యాక్. ఆమెకి రైల్వేలో కూడా ఉద్యోగం దొరికింది, గ్రేడ్ 1 ఉద్యోగం. అలాగే మనకు ఒక 8 మంది అమ్మాయిలకి రైల్వే అండ్ వేరే డిపార్ట్మెంట్స్లో కూడా విశాఖపట్నంలో డైరెక్ట్గా స్పోర్ట్స్ కోటాలో ఉద్యోగం దొరికిందండి. నా పర్సనల్ నేను కంటిన్యూషన్ ఆఫ్ ది నేషనల్ క్యాంపు 2018 వరకు చేశాను. నాకు బిట్వీన్ 2011లో ద్రోణాచార్య అవార్డు ఇవ్వడం జరిగింది. ఎందుకంటే గ్రాస్ రూట్ నుంచి నా దగ్గర అప్పటికి 27 మంది ఇంటర్నేషనల్ ప్రిపేర్ చేశాను నేను. ఓవరాల్గా నేను 22 సంవత్సరాలు నేను ఇండియన్ టీంతో వర్క్ చేయడం జరిగిందండి. ఆదరణ అంటే మీరు చెప్పినట్టు కలిసి ఇంతకుముందు మనకి బాక్సింగ్ అంటే వాళ్ళకి అందరూ పేరెంట్స్ ఫస్ట్ ముందుకు వచ్చేవాళ్ళు కాదు. ఇప్పుడు ఏంటంటే ఆ రిజల్టు
గవర్నమెంట్ సపోర్ట్ ఇవన్నీ చూసి పిల్లల్ని కూడా ఇన్వాల్వ్ చేస్తున్నారు. ఇంతకుముందు స్పోర్ట్స్ మన ఆడవాళ్ళు తక్కువగా ఇన్వాల్వ్మెంట్ ఉండేది. ఇప్పుడు ఆ ఫీలింగ్ లేదు, మగవాళ్ళని డామినేట్ చేస్తున్నారు ఆడవాళ్ళందరూ. సో ఆ కాన్ఫిడెన్స్ అమ్మాయిల్లో బాగా పెరిగింది. పేరెంట్స్లో కూడా ఇన్వాల్వ్మెంట్ చేయాలన్నా, ఎందుకంటే రిజల్ట్ బట్టి వాళ్ళకి ఫ్యూచర్ కూడా బాగుందని చెప్పి ఇప్పుడు అన్ని రంగాల్లో కూడా అమ్మాయిలు ముందున్నారు. దేనికి వెనకాడటం లేదు కాబట్టి బాగా ఇన్వాల్వ్ అవుతున్నారు అండి. బాలికల విషయంలో ప్రత్యేకంగా కోచ్గా వ్యవహరిస్తున్నారు. బాలికల విషయంలో వాళ్ళు ఎలాంటి బాలికల బాయ్స్ కూడా ఉన్నారు. నా బాయ్స్ చాలామంది కూడా వరల్డ్ ఒలింపిక్స్ ఆడారు. యూత్ ఒలింపిక్స్ చైనాలో 2014 వైజాగ్ పిల్లలు ఆడారు కూడాను. తర్వాత ఇప్పుడు ఓవరాల్ ఒక 12 మంది వరల్డ్ లెవెల్ పిల్లలు ఉన్నారండి. ప్రజెంట్ పొజిషన్లో అయితే బాక్సింగ్ పొజిషన్ వరల్డ్ లెవెల్లో మనకి ఒక మంచి పొజిషన్ ఉందండి. ఇంతకుముందు క్యూబా, అమెరికా అని ఉండేది, ఎక్కడ కనబడట్లేదు. ఇప్పుడు ఇండియా, ఉజ్బెకిస్తాన్, కజకిస్తాన్ ఇవే ఏషియన్ కంట్రీసే డామినేట్ చేస్తున్నాయి. దస్తావేజు లేఖరులు చేపట్టిన ధర్నా కారణంగా రిజిస్ట్రేషన్ల ప్రక్రియ నిలిచిపోయిందని, దీనివల్ల ప్రభుత్వ ఆదాయానికి భారీ గండిపడిందని సబ్ రిజిస్ట్రార్ నవకుమార్ తెలిపారు. ఆయన కార్యాలయ ఆదాయ వివరాలను మీడియాకు వెల్లడించారు. సాధారణ రోజుల్లో కార్యాలయానికి నెలకు సుమారు 3 కోట్ల వరకు ఆదాయం రావాల్సి ఉంటుందని, కాగా ఇప్పటి వరకు 2 కోట్ల ఆదాయం సమకూరిందని పేర్కొన్నారు. సాధారణంగా రిజిస్ట్రేషన్లు సజావుగా సాగే సమయంలో రోజుకు సగటున 7 లక్షల వరకు ఆదాయం వస్తుందని తెలిపారు. అయితే ప్రస్తుతం దస్తావేజు లేఖరుల సమ్మె వల్ల రిజిస్ట్రేషన్లు నిలిచిపోవడంతో రోజువారీ ఆదాయం కేవలం 10,000 నుండి 15,000కు పడిపోయిందన్నారు. దస్తావేజు లేఖరులు ధర్నా చేస్తున్నప్పటికీ కార్యాలయంలో రిజిస్ట్రేషన్ సేవలు కొనసాగుతున్నాయని నవకుమార్ స్పష్టం చేశారు. ప్రభుత్వ సూచనల మేరకు ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూసేందుకు కార్యాలయ సిబ్బంది సిద్ధంగా ఉన్నారని తెలిపారు. దస్తావేజు లేఖరులతో సంబంధం లేకుండా ప్రజలు నేరుగా కార్యాలయానికి వచ్చి తమ రిజిస్ట్రేషన్ పనులను సులభంగా పూర్తి చేసుకోవచ్చని, ఈ సదుపాయాన్ని ప్రజలందరూ సద్వినియోగం చేసుకోవాలన్నారు. కానీ ప్రస్తుతం దస్తావేజు లేఖరులు ధర్నా చేస్తున్నందువల్ల, రిజిస్ట్రేషన్ స్తంభించినందువల్ల ప్రస్తుతం ఆదాయం తగ్గిపోయింది. కానీ దస్తావేజు లేఖరులు ధర్నా చేసినప్పటికీ రిజిస్ట్రేషన్ కార్యకలాపాలు రిజిస్ట్రేషన్ కార్యాలయంలో ప్రజలు ఇబ్బందికి గురి కాకుండా నేరుగా కార్యాలయానికి వచ్చి రిజిస్ట్రేషన్ చేసుకునే సదుపాయం కూడా ప్రస్తుతం ప్రభుత్వ సూచనల మేరకు కార్యకలాపాలు నిర్వహించాలని కోరినందున నిర్వహించుటకు సిబ్బంది సిద్ధంగా ఉంది. ప్రజలు నేరుగా వచ్చి కార్యాలయానికి డైరెక్ట్గా రిజిస్ట్రేషన్ చేసుకునే వెసులుబాటు ఉన్నదని ప్రజలకు తెలియజేయడం. కావున ప్రజలందరూ ఇది తెలుసుకొని నేరుగా రిజిస్ట్రేషన్ కార్యాలయానికి వచ్చి వారికి ఎటువంటి ఇబ్బంది లేకుండా వారికి కావలసిన రిజిస్ట్రేషన్ సేవలు అందించడానికి సిబ్బంది. చీమకుర్తిలో లయన్స్ క్లబ్ ఆఫ్ ఇంటర్నేషనల్ ఆధ్వర్యంలో 12వ లయన్స్ క్లబ్ నూతన సభ్యులు ప్రమాణ స్వీకారం నిర్వహించారు. లయన్స్ క్లబ్ వ్యవస్థాపక అధ్యక్షులు డాక్టర్ బి జవహర్, నూతన అధ్యక్షులుగా వేల్పుల విజయ్ కుమార్, కార్యదర్శిగా బొడ్డు ఆంజనేయులు, కోశాధికారిగా చలువాది జగదీష్ చేత ప్రమాణ స్వీకారం చేశారు. సభ్యులు చలువాది బద్రీనారాయణ, నూనె వెంకట సుబ్రహ్మణ్యం, అంజిరెడ్డి, సిహెచ్ రమేష్, లయన్స్ గవర్నర్లు లక్ష్మీనారాయణ, విజయ్ కుమార్, కార్యవర్గ సభ్యులు పాల్గొన్నారు. చేర్పించినందువల్ల ఆ సభ్యుడు సులువుగా, ఉత్సాహంగా, నిస్వార్థ సేవ దృక్పథంతో పాల్గొనేటట్లు, అన్ని సమావేశాలకు తప్పనిసరిగా హాజరైనట్లు, తద్వారా ఆదర్శ లైన్ సభ్యునిగా తయారు చేయటకు నా సాయశక్తిలా ఇస్తే ఖచ్చితంగా రేపు పొద్దున ఎటువంటి ఇబ్బందులు ఉండదని, మీరు సగర్వంగా ఆయన ప్రెసిడెంట్గా బాధ్యతలు ఇస్తారని ఏడుగురుల గారు మీరు కూడా మీ బాధ్యతల్ని మీరు ట్రాన్స్ఫర్ చేస్తూ ఆమె ద్వారా అనిల్ కుమార్ గారికి ఇవ్వాలని కోరుతున్నాను. గెలాక్సీ పెట్టడం వల్ల ఇంకా అంటే
దానికి ఉన్న నాణ్యత, దానికి ఉన్న విలువ, ఈ రెండు చెంపుకుంది గెలాక్సీతో కూర్చుని. మరి క్లబ్, ఈ గెలాక్సీ క్లబ్లో చార్టెడ్ ప్రెసిడెంట్గా మా అబ్బాయిని పెట్టి ముందు ఈ క్లబ్ మొదలు పెట్టాం. నేనేమనుకున్నామంటే ఒక క్లబ్ పెట్టేటప్పుడు ఎవరి లీడర్ కూడా పిల్లలు పెట్టచ్చు కదా అని జనాలు అంటున్నారు. అలా కాదయా, యువకుల యొక్క భావాలు తేడా ఉంటాయి. వాళ్ళకి పైకి రావాల్సినటువంటి స్థితి ఉంటుంది. వాళ్ళు మా పక్కనే కనుక ఎప్పుడు ఉండి మా క్లబ్లోనే ఉంటే. బులెటిన్ ముగించే ముందు ముఖ్యాంశాలు. ప్రజాబంధు ప్రగడ కోటయ్య 111వ జయంతి. కలెక్టరేట్లో ఘన నివాళులు అర్పించిన అధికార యంత్రాంగం, ప్రజాప్రతినిధులు, చేనేత సంఘాల నాయకులు. 2 ఏళ్ల కూటమి ప్రభుత్వ సంక్షేమ పథకాలు, అభివృద్ధి గురించి ఇంటింటికి చేరవేయాలన్న మంత్రి డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి. మారిటైమ్ బోర్డు చైర్మన్ దామచర్ల సత్య. 27 నుంచి ఇంటింటికి టీడీపీ ప్రచారం. కాక్రోచ్ ఆందోళనతో కేంద్రం తలొగ్గి విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా. ప్రజాస్వామిక విజయమని కాంగ్రెస్ సంబరాలు. డి న్యూస్లో నేటి మాట. ఒక విజయం అంతిమం కాదు, ఒక అపజయం శాశ్వతం కాదు. ముందుకు సాగించే ధైర్యమే అసలైన బలం. డి న్యూస్ ఇంతటితో సమాప్తం. ఇవి బులెటిన్ విశేషాలు.